శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల షష్ఠి మహోత్సవాలను ఇంద్రపాలెం దేవస్థానంలో ఆలయ ఈవో జోగా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు షష్ఠి మహోత్సవంలో భాగంగా రాత్రి 1 గంటకు ఏకాంత సేవ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని, అదే విధంగా 3 గంటలకు భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేవాలయ విశిష్టతను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించామని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు, ఉచిత ప్రసాదాలు, మంచినీళ్ల సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం అధికంగా 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లైటింగ్ దాని కింద ఉన్నాను నేను, మా రిపోర్టర్లు ఇక్కడ ఉన్నాను. కాకినాడ రూరల్, కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ వల్లి దేవసరాజమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న సాయంత్రం వేగుజాము నుండి కూడా చాలా విశేషంగా జనాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి వివాహం కాని వారు చేసుకున్నట్లయితే శీఘ్రకాలంలో వివాహం జరుగుతుందని, అలాగే సంతానం లేని వారు స్వామివారి దర్శనం అభిషేకం చేసుకుంటే శీఘ్రకాలంలో సంతానం జరుగుతుందన్నారని. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థాన్ని స్వీకరించి అలాగే తిరిగి సాయంత్రం స్వామివారిని దర్శనం చేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కాకినాడ నియోజకవర్గంలో చాలా గౌరవపూర్ణమైన మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అందరూ నాకు తెలిసి కాకినాడ మొత్తానికి ఇక్కడే చాలా ప్రతిష్ఠగా ప్రతి సంవత్సరం రావటం జరుగుతుంది. అలాగే భక్తుని దర్శనంతో పాటు భగవంతుని మొక్కుకుంటూ అందరూ బాగుండాలని వచ్చిన భక్తులతో పాటు మా కాకినాడ ప్రజలందరూ కూడా సౌకర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఈ విధంగా ఇక్కడ కమిటీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ఇంద్రపాలెంలో వేయించి వేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవస్థానం దర్శించుకోవడం జరిగింది. షష్ఠి సందర్భంగా పూర్వం నుంచి కూడా ఆనవాయితీగా ఇంద్రపాలెం షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఈ ప్రాంతంలో. మరి ఈ ప్రాంతంలో వేసిన సుబ్రహ్మణ్య స్వామి ఈ అందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవస్థానం స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అభిషేకాలు ఇక్కడ ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా చేశారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో కేంద్రం సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరి పెద్ద ఎత్తున చేయడం, అదేవిధంగా ఆ యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి లోకేష్ గారి నాయకత్వంలో కూడా లక్షలాది కోట్లు పెట్టుబడి తేవడం జరిగింది. ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంద్రపాలెంలో ఏం చేస్తున్న వల్లి దేవస్థానం భారతీయ సమేత ఆలయాలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఇంద్రపాలెంలో చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 50,000 నుంచి
మరి ఈ గుడికి చాలా ముఖ్యం. ఈ గుడికి వచ్చిన ప్రతి వారు కూడా ప్రతి మంగళవారం 5 మంగళవారం కానీ 7 మంగళవారం కానీ వస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అలాగే పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్లి అవుతాయని, అలాగే పిల్లలు పుట్టిన వారు ఉంటే పిల్లలు పుడతాయని చెప్పి కాలం నుంచి వస్తుంది. ఆ రకంగానే అందరూ నమ్ముతున్నారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వెలిచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు షష్ఠి పర్వదినం పురస్కరించుకొని ఈ తెల్లవారుజామున 1 గంటకి ఏకాంత సేవ స్వామివారికి అనంతరం రుద్రాభిషేకం చేయడం జరిగింది. రుద్రాభిషేకం అనంతరం 3 గంటల నుంచి భక్తులకి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ దర్శన ఏర్పాట్లో కూడా ఎవరికి ఎటువంటి అవసరం లేకుండా క్యూలైన్లు కానీ ఏర్పాటు చేయడం కానీ, అలాగే బారికేడ్లు కానీ, కార్పెట్లు వేయడం కానీ అన్నీ జరిగింది. మంచినీటి సౌకర్యం కానీ, ఉచిత ప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాట్ల కోసం గత 10 రోజులుగా మా ఆలయ కమిటీ సభ్యులు, మా భక్త బృందం, మా అర్చక స్వాములు, మేము, మా దేవస్థాన సిబ్బంది, మా దేవస్థాన ఉన్నతాధికారులు, మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ దేవాలయ విశిష్టతని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు ఆదేశించి ఉన్నారు. వాళ్ళ ఆదేశం ప్రకారం మేము శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఈ రోజు ఉదయం 15,000 మంది వచ్చారు. 15,000 మందికి ఆ ఆలయం ప్రాంగణం ఎక్కిసిపోయింది. భవిష్యత్తులో 20,000 వస్తారనుకుని ఈ ఏడాది మేము 30,000 మందికి ప్రిపేర్ చేసుకున్నాం. 30,000 మంది ఈ రోజు రీచ్ అవుతారు సాయంత్రానికి. ఇప్పటికే 15,000 మంది భక్తులు వచ్చి వెళ్ళారు. ఇక్కడ మా ఆలయ కమిటీ సభ్యులు కానీ, మా భక్త బృందం కానీ, వాలంటీర్లు కానీ, మా టీం కానీ మొత్తం అంత దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కానీ వచ్చి పర్యవేక్షణ చేశారు. ఇక్కడే ఉంది. గత 2 రోజుల నుంచి కూడా మా ఆలయ కమిటీ సభ్యులు మేము కలిసి ఇక్కడే భక్తుల సౌకర్యం కోసం దేవాలయ అభివృద్ధికి ఎటువంటి ప్రణాళిక వేయాలి ఏంటనేసి కూడా ఆలోచించుకుని చక్కగా దాతల సహకారం కూడా తీసుకుంటూ ముందు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని మేము